ఏమిటి ఇలా వచ్చావు? రావటానికి సిగ్గుండాలి. సిగ్గు లేని వాళ్ళ దగ్గరకు రావడానికి సిగ్గెందుకు? నోరు మూసుకుని బయటకు నాడు. నడుస్తాను. ఈ కోర్టు నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని? అదే ఆస్తి మీద సమాన హక్కు కోసం. ఆస్తా ఎక్కడుంది? ఉన్నా మీరేం మిగిల్చారు? లేని అప్పులు చూపించి మొత్తం దిగమింగారుగా. మిగిల్చాం కాబట్టే కోర్టుకెక్కాం. మాకు మిగిలింది గౌరవనీయులైన నాన్నగారు. ఆయనే మాకు ఆస్తి. ఆస్తిలో మాకు వాటా ఉంది. మనుషులు ఆత్మీయులు అవుతారు కానీ ఆస్తులు కారు. ఎందుకు కారు? అమ్మితే డబ్బు వచ్చే ప్రతిదీ ఆస్తి కింద లెక్కే. నాన్న ఒంట్లో అమ్ముకోవడానికి పనికొచ్చే ప్రతి భాగం మీద మాకు హక్కు ఉంది. అమ్మగా వచ్చిన డబ్బులో మాకు వాటా ఉంది. మీరు మనుషులా రాజులా? నువ్వేంటే రెచ్చిపోతున్నావు? నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా? నాన్నగారి కిడ్నీని 2 లక్షలకు అమ్మేసుకోలేదు నువ్వు. నాన్నగారు కిడ్నీ అమ్మేశారా? అంత అనుమానంగా ఉంటే ఇంటికి వెళ్ళి ఆయన పట్టుకోసి లెక్క పెట్టు. 1 ఉందో 2 ఉన్నాయో నీకే తెలుస్తుంది. ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? చెప్పానుగా ఊరెళ్ళొస్తానని. కోరుకున్న మనశ్శాంతి దొరికిందా నాన్న? దాని ఖరీదు 2 లక్షలు నాన్న. అది నీ శరీరంలో భాగం కాదా నాన్న? మౌనిక, శరీరంలో భాగాలు అమ్ముకుని మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నావా నాన్న? ఆ దుర్మార్గులకు నా మనసును తాకట్టు పెట్టి దరిద్రుడైన వాడిని. మీ అమ్మ దగ్గరికి ఎంతో తొందరగా వెళ్ళిపోవాలని ఆశలతో ఉన్నవాడిని. అన్యాయం చేసిన ఆడపిల్లలను ఆదుకోవటానికి నా రక్త మాంసాలు అమ్ముకోవడం తప్ప ఏమీ చేయలేని వాడిని. అంతకంటే నేనేం చేయగలనమ్మా? ఇప్పుడు నీ కొడుకులు కోర్టుకెక్కింది ఆ రక్త మాంసాల కోసమే నాన్న. అంత నీచాన్ని గురికెట్టారా దుర్మార్గులు? వాళ్ళు వదిలిపెట్టకూడదమ్మా. చూడాలి. యువర్ ఆనర్, ఇది ప్రపంచ న్యాయ చరిత్రలోనే కనీ విని ఎరుగని కేసు. ఇటువంటి కేసు ఇంతవరకు ఏ న్యాయస్థానం ముందుకు రాలేదు. నా క్లయింట్స్ రాజా కుమార్ల తరఫున వకాల్తా తీసుకున్న నేను ఈ కేసులో ప్రతివాదైనటువంటి మౌనికను కొన్ని ప్రశ్నలు వేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని వేడుకుంటున్నాను. ఎస్ గ్రాంటెడ్. మౌనిక, మౌనిక, మౌనిక. చూడమ్మా మౌనిక, కుమార్ రాజాలు నీకేమవుతారు? కీర్తిశేషులు. తెలుగు రాదా? చచ్చిపోయిన వాళ్ళు. చూశారా చూశారా? ఈ అహంకారంతోనే ఈ మౌనిక సంవత్సరం క్రితం కోర్టుకెక్కింది. హిందూ వారసత్వ చట్టం 1956 ఏపీ యాక్ట్ సెక్షన్ 13A ప్రకారంగా తండ్రి సంపాదించిన ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా వాటా ఉందని కోర్టుకెక్కి పోరాడి గెలిచింది. ప్రస్తుత విషయానికి వస్తే నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు తన మూత్రపిండాల్ని 2 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఆనాడు న్యాయం, చట్టం, వారసత్వం అంటూ పోరాడి తన ఆశక్కును గెలుచుకున్న ఈ మౌనిక తన తండ్రి మూత్రపిండాలమ్మి సంపాదించిన 2 లక్షల రూపాయలు తండ్రి ఆస్తేనని, తనతో పాటుగా తన అన్నలకు కూడా దాంట్లో వాటా పంచాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళని మోసం చేసే డబ్బు మొత్తం కాజేసింది. మూత్రపిండం ఆస్తి కాదు, శరీరంలో ఒక భాగం. అదే అదే యువర్ ఆనర్, అది శరీరంలో ఒక భాగమే అయినా అమ్మినప్పుడు డబ్బు వస్తే అది ఆస్తి కింద లెక్క. నా క్లయింట్స్ అండి రామచంద్రయ్య శరీరం ఎవరిది? నా క్లయింట్స్ తాత నాయనమ్మలది. వాళ్ళు జన్మనివ్వబట్టే కదా ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి భూమి మీదకి వచ్చింది. అంటే రామచంద్రయ్య శరీరం వాళ్ళ తాతగారిది అన్నమాట. మరి తాతగారిచ్చిన ఆస్తిని పంచుకునే హక్కు ఉన్నప్పుడు
ఆయన జీవం పోసిన శరీరాన్ని పంచుకుంటే తప్పేమిటి? మిస్ మౌనిక, నీ తరఫున లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు, అక్కర్లేదు. వాస్తవాలు చెప్పడానికి లాయర్ ఎందుకు? మీరే అన్నారుగా మూత్రపిండాల ఆస్తులు కావని. అమ్మితే డబ్బు వచ్చేది ఏదైనా సరే ఆస్తి కింద లెక్కే. కళ్ళు, చెవులు, గుండె, నెత్తురు వీటన్నిటికి అమ్మినందుకు రేటు ఉంది. ఇవన్నీ ఆస్తి కదా యువర్ ఆనర్. లాయర్ గారు, మీరు కరెక్టే. మీ గుమస్తాకు మీరు జీతం ఎంత ఇస్తారు? 1000 రూపాయలు. ఎందుకు? నాకు సర్వీస్ చేసినందుకు. మీకు సర్వీస్ చేసిన మీ గుమస్తాకి మీరు 1000 రూపాయలు ఇస్తుంటే మమ్మల్ని కన్ని పెంచి పెద్ద చేసినందుకు మా అమ్మకు నాన్నకు మేమేమిస్తే మాత్రం రుణం తీర్చుకోగలం? కనీ పెంచడం కూలి కింద రాదు. ఎందుకు రాదు? తల్లిదండ్రులు వాళ్ళ కామం తీర్చుకోవడానికి ఏకమవుతారు. ఏకమైనప్పుడు మేమెందుకు పుట్టాలి? అది సుశీధర్మం. ధర్మం కాదు, శ్రమ. తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించే యంత్రాలనుకుంటే ఆ యంత్రాలు పడిన శ్రమకు కూలి ఇవ్వాలి. వీళ్ళిచ్చారా? పని చేసే యంత్రానికైనా శక్తి, విశ్రాంతి కావాలి. మీ క్లయింట్స్ యంత్రాల్లో బ్రతికిన నా తల్లిదండ్రులకు అవి ఇచ్చారా? అసలు వాళ్ళని మనుషుల్లో చూసారా? అడగండి యువరానా. వీళ్ళను పుట్టించినందుకు కూలి ఇవ్వాలి. 9 నెలలు మోసిన మా అమ్మ కూలి ఇవ్వాలి. మా నాన్న నిద్ర పంచినందుకు దానికి రేటు కట్టాలి. అమ్మ దగ్గర తాగిన పాలకు, వాళ్ళు పెట్టిన కష్టాలకు, కడుపు మంటకు, మా తల్లిదండ్రుల పడ్డ ఆవేదనకు రేటు కట్టాలి. కట్టమనండి ఆ రేటు. శంకర్రావు గారు, మీ సమాధానం ఏమిటి? ఈ వాదనకి అర్థం లేదు యువర్ ఆనర్. ఉంది, అర్థం ఉంది యువరానా. నా తల్లిదండ్రులకు కూలి ఇవ్వమని మీరు జడ్జిమెంట్ చెప్తే వాళ్ళమ్మ కూడా కూలి కోసం కోర్టుకెక్కుతుందని ఆయనకు భయం. సైలెన్స్, సైలెన్స్. యువర్ ఆనర్, మీరు ప్రతివాదిని మందలించాలి. మౌనిక, మన తాతలకి షుగరు, బీపీ ఉంటే అది వంశంలో అందరికీ వస్తుంది, అవునా? అవును. మరి రోగాలను పంచుకున్నప్పుడు ఆ రోగాలకు కారణమైన అవయవాలను పంచుకోవడంలో తప్పులేదుగా? పంచుకోవచ్చు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లాయర్ గారు, మా తాతగారు చాలా మంచివారు. ఎందుకు? బుద్ధిమంతుడు కాబట్టి. ఆయన్ని కొడుకులు బాగా చూసుకునేవారు. ఎందుకు? జన్మనిచ్చాడు కాబట్టి. మరి రోగాలు వంశంలో అందరికీ వచ్చినప్పుడు బుద్ధులు కూడా రోగాలతో పాటు రావాలిగా. మీ క్లయింట్స్ కి వచ్చినాయా లేదా అని అడగండి ఒకసారి. రాలేదు కాబట్టే కోర్టుకెక్కారు. ఒక చెట్టుకు కాసిన కాయలన్నీ ఒకే రకంగా ఉండవుగా. కానీ కాయలు చెట్టును చంపవుగా. మీ క్లయింట్స్ మా నాన్నగారి మూత్రపిండాలమ్మిన సొమ్ము కోసం ఈ కోర్టుకెక్కారు. కానీ కానీ మా నాన్నగారు లేరు. సంవత్సరం క్రితం చచ్చిపోయారు. పచ్చి అబద్ధం. ఆయన బతికే ఉన్నారు. యువరానా, నా మాజీ అన్నలు వీరి క్లయింట్స్ సంవత్సరం క్రితం మా నాన్నగారు చచ్చిపోయారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ తీసుకున్నారు. ఈ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిందే యువరానా. చూడండి, ఎప్పుడో చచ్చిపోయిన మా నాన్నగారు ఇప్పుడు ఎలా వచ్చారు? ఆయనకు మూత్రపిండాలు ఎలా ఉంటాయి? చెప్పండి యువరానా, చెప్పండి. అవును, రామచంద్ర చచ్చిపోయాడు కదండి. అది అది సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాళ్ళకి బూడిద తప్ప ఇంకేముంటుంది యువరానా? నేను చావలేదు, బతికే ఉన్నాను. నేను చావలేదు యువరానా, బతికే ఉన్నాను. అరే, ఈయన బ్రతికే ఉన్నాడుగా. నన్ను ఆ బోన్ దగ్గర తీసుకెళ్ళు. యువరానా, మీరు లా పుస్తకాలు చదివి తీర్పు చెప్తారు, లా లేని ప్రపంచం తీరును, రక్త సంబంధం తీరును చూసి తీర్పు చెప్తారు. ఆలోచించండి. కొడుకుల పిచ్చిలో పడి కూతుర్లకు అన్యాయం చేశాననే బాధలు ఈ వెర్రి తండ్రి 2 లక్షలకు మూత్రపిండం అమ్ముకున్నాడు. ఆ సొమ్ములో వాటా కావాలని వీళ్ళు కోర్టుకెక్కారు. తల్లిదండ్రుల రక్త మాంసాలు పంచుకునేవి కావు. ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఇటువంటి కేసు ఏ బిడ్డ ఏ తండ్రి మీద వేయలేదు. ఆ అదృష్టం మన రాష్ట్రానికి దక్కింది ఎటువంటి కొడుకుల దయ వల్ల. యువరానా, తండ్రి మాట కోసం రాముడు 14 ఏళ్లు అడవికి వెళ్ళాడు. తల్లిదండ్రులను పూజించి పాండురంగుడు దేవుడయ్యాడు. వీరగాథలు చెప్పి శివాజీ నెత్తురులో దేశభక్తి నింపింది అతని తల్లి జిజియాబాయ్. అటువంటి తల్లులు, తండ్రులు, బిడ్డలు పుట్టిన చరిత్ర గల దేశం మనది. ఓ చరిత్రలో పుట్టిన పురుగులు నా అన్నలు. శిబి చక్రవర్తి, కర్ణుడు వాళ్ళ శరీరాలను కోసి దానం చేస్తే
కన్న వాళ్ళను కోసి పెళ్ళాలతో పలా వడ్డించుకుని తినాలనే పుర్రెలు వీళ్ళవి. అందుకే రక్త మాంసాల కోసం కోర్టుకెక్కారు. కుక్క మాంసం తినదు, కానీ మనిషి మాంసం కోసం, కన్న వాళ్ళ మాంసం కోసం ముందుకొచ్చారు. నాగరికతకు పట్టిన చెడ పురుగులు వీళ్ళు. ఇటువంటి వాళ్ళను క్షమించి వదలకూడదు ఎవరానా? చెప్పండి మీ జడ్జిమెంట్. దేశ జనాభా పెరగకుండా ఆపరేషన్లు చేయించడం కాదు, ఇటువంటి మాతృహంతకులు పితృహంతకులు దేశంలో పెరగకుండా కొత్త ఆపరేషన్లు కనిపెట్టమని సైంటిస్టులకు చెప్పండి ఎవరానా? చెప్పండి చెప్పండి. మౌనిక చెప్పినట్లు కన్నవాళ్ల రక్తమాంసాల కోసం బిడ్డలు కోర్టుకెక్కడం చరిత్రలో సరికొత్త విషయం. ఇది న్యాయం దృష్టితో కాకుండా మానవతా పరిధి విషయంలో ఆలోచించవలసిన విషయం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేశాన్ని కూడా గౌరవించలేడు. ఈరోజు కన్న తల్లిదండ్రులను రేపు దేశాన్ని కూడా అమ్ముకుంటాడు. మౌనిక వాదనతో మేము ఏకీభవిస్తున్నాం. ఎవరన్నారు? మీరు తీర్పు చెప్పబోయే ముందు నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఋషి, ఈ శరీరం నాతోనే పుట్టింది, నాతోనే పెరిగింది, రేపు నాతోనే మట్టిలో కలిసిపోతుంది. దీని మీద హక్కు ఎవరిది? నన్ను కన్నవాళ్ళదా లేక నేను కన్నవాళ్ళదా? నాన్న, మీరు ఆవేశపడకండి. ఉండమ్మా, నన్ను చెప్పని. చివరిసారిగా నేను చెప్పుకోవాల్సినంత చెప్పుకొని నా శరీరంలో ఉన్న అవయవాల మీద హక్కు నాకే లేకపోతే ఇక ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా అర్థం ఏమిటి ఎవరు అన్నారు? హక్కు తల్లిదండ్రులకు లేకపోతే వాళ్ళు బతుకుండగానే వాళ్ళ కళ్ళు పీకి చర్మం ఒలిచి గుండె మూత్రపిండాలని షోకేసులో పెట్టి అమ్ముకునే దౌర్భాగ్యం సంతానం తయారవుతుంది ఎవరు అన్నారు? ఆ ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడండి, రక్త మోసాల విలువల్ని రక్షించండి, కన్నబిడ్డలే కసావాళ్ళు కాకుండా చూడండి ఎవరు అన్నారు? చూడండి. కొడుకులనే గొప్పగా చూశావు, కూతురునే తులకన చేశావు, నిన్నాదై విషమును పంచారా, ఉన్నామ నరకమే చూపారా, ఇంటిని గోడలు కూల్చాయా, కంటిని రెప్పలు కాల్చాయా, మమకారం తురకు యమపాశం అయితే అమృతమే ఎదలో హాలాహలమైతే ధర్మమా న్యాయమా దైవమా? మాతృదేవో భవ మాయ మాట, పితృదేవో భవ పిచ్చి మాట, అనుబంధం గాలి మేడలా, రుణపాశం నీలి నీడలా, ఆసరగా కూతురు నిల్చనే, విధిదాతలు మించి ఎదురీతలు చేసి ఎదకోతలు మరచి మగదిక్కై ఉంటే మోహమా పాశమా చచ్చిపో. మాతృదేవో భవ మాయ మాట, పితృదేవో భవ పిచ్చి మాట, నవమాసా
మాతృదేవో భవ మాయ మాట పితృదేవో భవ పిచ్చి మాట నాన్న చితికిని పండించే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఆడదానికి ఆస్తుల హక్కు ఉండొచ్చావు కానీ చిత్రంటే ఇచ్చే హక్కు లేదు. సాంప్రదాయం ఒప్పుకోదు, ఆచారాలు అంగీకరించవు. ఎందుకు అంగీకరించాం? ఎవరు చెప్పారు? ఎక్కడ రాస్తుంది? అసలు మనం సృష్టించుకున్నవే ఈ సాంప్రదాయాలు, ఆచారాలు. మన మనసుల్లోంచి పుట్టుకొచ్చినవే ఈ ప్రేమలు, ఆప్యాయతలు. అవి లేని మనుషులు వీళ్ళు. ఈ కట్టెలో ఉన్న మనిషి బ్రతుకున్నప్పుడు పున్నామనరకు నుంచి కొడుకులు తప్పిస్తారని పిచ్చి ప్రేమతో కొడుకులు నెత్తికెక్కించుకున్నారు. అందుకు వీళ్ళేం చేశారు అడగండి. బ్రతుకుండగానే చంపారు, స్వార్థంతో పురుగులా చూశారు, ఎంగిలిస్తున్నట్లు వీటిలోకి నెట్టారు. వీళ్ళు ఈ రోజు కొరువు పెట్టి శ్రాద్ధకర్మలు నిర్వర్తించినా ఆయన ఆత్మకు శాంతి చేకూరదు. బతుకుండగా వాడు తిన్నాడో తినలేదో పట్టించుకొని వీళ్ళు వాడి మూత్రపిండాల మీద హక్కుందంటూ కోర్టుకు ఎక్కారు. చెప్పండి, జన్మనిచ్చిన వాళ్ళ పట్ల చూపించే ప్రేమ ఇదేనా? రేపు మీ బిడ్డలో మీ పట్ల ఇలాగే ప్రవర్తిస్తే సమాధానం చెప్పండి. అటువంటి వాళ్ళకు అండగా నిలబడి మాట్లాడడానికి మీరు వచ్చారు. ఈ చచ్చిపోయిన రామచంద్రయ్యకు దేవుడు మాట్లాడే శక్తి ఇవ్వగలిగితే వీళ్ళు ఎంత కిరాతకులో చెప్తాడు. వీళ్ళు చిత్తి వెలిగించిన మండదు, ఈ శవం బూడిది కాదు. బ్రతికినంత కాలం మనశ్శాంతి లేకుండా చేశారు. చివరకు శ్మశానానికి వచ్చినా కూడా ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తారా? ఆచారాలకు విలువ ఇచ్చి మంచిని మానవత్వాన్ని చంపుతారా? చెప్పండి. చిచ్చి, వీళ్ళెంత వెదవలని మాకు తెలియదు. ఇంకా చూస్తారని సిగ్గు లేకుండా వెళ్ళండి. మేము వెళ్ళం. వీళ్ళ సంగతి ఏమిటో ఈరోజు తెలుస్తాం. ఏంట్రా తెలిసేది? మనిషిని మనిషిగా చూడని మనుషులురా మీరు. ఇంకా చూస్తారే, పట్టండి.